వడగంట్ల వానకు వరంగల్ మహానగరం అంతా నీటిమయమైంది. రాళ్ల వర్షానికి చెట్లు నేలమంటమయ్యాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. అకాల వర్షానికి ఇండ్లలోకి నీరు చేరింది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వర్షం కారణంగా పంట నేలమట్టమైంది. రైతన్నలు దుఃఖసాగరంలో మునిగిపోయారు. ఉమ్మడి వరంగల్లో వర్షం వల్ల కలిగిన నష్టంపై మా ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి పొన్నంగంటి స్వామి మరింత సమాచారం అందిస్తారు. వడగండ్ల వానకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతులను మొత్తానికి నడ్డేట ముంచిందని చెప్పుకోవచ్చు. వడగండ్ల వానతో కాయ కష్టం చేసి డొక్కాడే పరిస్థితి రైతులకు ఉన్నది. కొన్ని అప్పులు చేసి కూడా పెట్టుబడి తెచ్చి పంటలను సేద్యం చేసుకునే సమయంలో పంట చేతికొచ్చే సమయంలో కూడా మొత్తం నేలమట్టమైన మొక్కజొన్న పంటను మనం పరిశీలిస్తున్నాం. కానీ మొత్తానికి చూసుకుంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మొక్కజొన్న రైతులకు మాత్రం తీవ్ర నష్టాన్ని మిగిలించింది ఈ వడగండ్ల వాన. ఈ వడగండ్ల వానకు మొత్తం మొక్కజొన్న నేలమట్టం అయిపోయింది. ఇవి మొత్తం పెట్టుబడి పెట్టి సీజన్ అంటే పెట్టుబడి పెట్టి రైతులకు కొంచెం సేద తీసుకునే సమయంలో ఈ విధంగా వడగండ్ల వానతో కూడా వచ్చి వడగండ్ల వానను రైతులను నట్టడం వచ్చి రైతులను కన్నీళ్ల పరమైన చేసింది అని భావించవచ్చు. కానీ రైతులకు మాత్రం ఏ రకంగా చూసుకున్నా కూడా పంట పొలాలు కూడా పొట్టకొచ్చే సమయంలో కూడా మొత్తం రాళ్ల వానకు కూడా అట్టడికి పోయి రాళ్ల వానకు నీళ్లలో కూడా మొత్తం తేలిపోయిన పరిస్థితి కనబడతా ఉంది. ఈ పంట పొలాలే కాదు, మాగిజొన్న, మొక్కజొన్న, పత్తి అయితే అసలు జాడ లేకుండా పోయింది. పసుపు పంట కూడా మిరప కూడా రెడ్ పంట కూడా నేలమట్టమైన పరిస్థితి కనబడతా ఉంది. వడగండ్ల వానకు కూడా ఈ రైతులకు అనుకోకుండా అర్ధరాత్రి వలె దొంగ చప్పుడు చేయకుండా కూడా మొత్తానికి రైతులు ఏవి అప్రమత్తంగా చూసుకోవడానికి కూడా వడగండ్ల వాన కూడా నడి రాత్రి కూడా దొంగతనం వలె వచ్చినట్టుగా వచ్చి మొత్తం ఈ పంటలన్నీ ఒకే గంటలో మొత్తం నేలమట్టం చేసిన పరిస్థితి మనం వరంగల్ ఉమ్మడి జిల్లాలో నెలకొంది. ఇది మొత్తానికి చూసుకుంటే రైతులకు మనతో మాట్లాడడానికి రైతులు ఉన్నారు. రైతులను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైతులు ఇక్కడ ఈ పంటకు ఎంత పెట్టుబడి పెట్టారు, ఏ విధంగా ఎకరానికి సాగుబడి చేస్తే ఎంత ఖర్చు వచ్చింది అనే విషయాలన్నీ రైతును అడిగే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రైతన్నలకు ఏ విధమైన నష్టం జరిగింది అని చెప్పి కూడా రైతన్నలు అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఇక్కడ ఉన్నారు, ఎప్పటి నుంచి అసలు ఎకరానికి ఎంత సాగు చేస్తే ఎంత వచ్చింది, ఇది మీకు ఎంత నష్టం జరిగింది? ఇక్కడ ఇది వచ్చేసి ఇప్పుడు 4 నెలల పంట అండి. ఇప్పుడు 3 నెలలు అయిపోయినాయి దీనికి. కానీ ఇది క్రాప్ దశకు వచ్చేసరికి నైట్ వడగళ్ళ వాన వచ్చి మొత్తం అకాల వర్షం వచ్చి మొత్తం కూలదీగింది. మాకు రైతులకు వచ్చేసి ఒక ఎకరానికి వచ్చి 20,000 ఖర్చు పైసలకే వస్తుంది, కానీ తక్కువేమి రాదు. చాలా ఘోరమైన పరిస్థితి, ఒక దయనీయమైన పరిస్థితి. ఒక రైతుకు బతకలేని పరిస్థితి, ఇప్పుడు ఉరి పెట్టుకొని సచ్చేంత పరిస్థితి ఉన్నది. ఇప్పుడు ఎటు చూసినా కూడా ఏం కనపడట్లేదు. రైతుకు ప్రభుత్వం ఏమైనా ఇచ్చి కొంచెం మామూలుగా సపోర్ట్ ఇచ్చానా కొంచెం ఆదుకుంటుందేమో అనే పరిస్థితిలో ఎదురు ప్రభుత్వానికి చూస్తాడు, కానీ వేరే మార్గం ఏమి కనబడతలేదు రైతుకు. ఎంత ఘోరం అంటే అంత ఘోరమైన పరిస్థితి కనబడతా ఉన్నది. ఎదిగిన కొడుకు చనిపోతే ఏ విధంగా ఉంటుందో చేతికొచ్చిన పంట నేలమట్టం అయిపోయింది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఎలా ఫీల్? కుటుంబం మొత్తం ఉరి పెట్టుకొని సావాలనిపిస్తుంది. అంత ఆవేశం, అంత ఆకృతి, అంత బాధగా ఉన్నది మాకు. చేతికొచ్చిన పంట పోయిందంటే ఎంత? ఇప్పుడు చేతికొచ్చిన కొడుకు ఎట్లయితే ఆగమైతాడో అదే విధంగా ఇది కూడా ఆగమైంది. కాబట్టి మాకు కడుపులో బాధ ఆగలేక ఎవరికి చెప్పుకోలేక ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాము. ఏమైనా కొంచెం సపోర్ట్ చేయాలని, దీనికి నష్టపరిహారం కట్టియాలని ప్రభుత్వానికి ఆలోచించాలని చెప్పి అనుకుంటున్నాం మేము. సరే, మరో రైతుని అడిగే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మరో రైతు కూడా ఉన్నారు. ఇక చాలా మంది దానికి చూసుకుంటే ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఆనుకునే ఏజెన్సీ ప్రాంతమైన కొత్తగూడ, మహబూబాద్ జిల్లాలో కూడా మొక్కజొన్న పంట నమ్ముకుని నిత్యం జీవిస్తూ ఉన్నారు. ఆ మొక్కజొన్న పంట నేలమట్టం అయిపోయింది. మరి ఇక్కడ రైతు ఉన్నాడు, ఆ రైతుని అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇప్పుడు మీరు ఎట్లా సార్? మాది ఇప్పుడు పంట పోయింది, ఎదిగే కొడుకుగా ఇంకా చచ్చిపోయాయి. ఇప్పుడు పంటలు లేకుండా మేము బతకలేము. మాకు ఏదైనా నష్టపరిహారాలు కట్టిస్తారని మేము కోరుకుంటున్నాం అండి. ఇప్పుడు పంట ఏది లేకుండా అయిపోయాయి. మేము సావాలన్నా బతకాలనా, పురుగుల మంది చావాలనా, లేకపోతే ఉరి వేసుకొని చావాలనా, ఆ స్థితిలో ఉన్నాం. మాకు ఏదైనా గవర్నమెంట్ ఏదైనా సహకరించాలని మేము కోరుకుంటున్నామండి. మొత్తానికి చూసుకుంటే కూడా మొక్కజొన్న పంట పైన ఆధారపడి ఉన్న రైతులను చూసుకుంటే ఇప్పుడు ఎదిగిన కొడుకు అయితే ఇలా చనిపోతే ఏ విధంగానైతే కుటుంబంలో ఫీల్ అవుతున్నామో, అకాల వర్షానికి కూడా అర్ధరాత్రి వచ్చి ఈ వడగండ్ల వానతోని మొత్తం మొక్కజొన్న పంట నేలమట్టంపై పోవడు చాలా బాధాకరమని కూడా రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మమ్మల్ని ఆదుకోవాలి, రైతన్నల కన్నీళ్లు తూరవాలని చెప్పి కోరుకున్న పరిస్థితి కనపడుతుంది. కెమెరా పర్సన్ బాలుతో స్వామి, అమ్మా న్యూస్, వరంగల్.